విశ్వాసం అంటే ఏంటని చదువుకుంటున్న స్టూడెంట్స్ని అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత 100కి 100 వస్తుంది, 100కి 100 వస్తాయి నాకు ఖచ్చితంగా అని చెప్తారు. ఎలా చెప్తున్నావురా అని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఖచ్చితంగా నేను బాగా రాశాను, అది నా విశ్వాసం, 100కి 100 వస్తుందని చెప్తారు. అదే ఒక ప్రేమికులను అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రేమికులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఎంతో బాగా గాఢంగా ప్రేమించిన నా ప్రేమికురాలు సాయంత్రం 5 అయిన తర్వాత, క్షమించండి, సాయంత్రం 9 అయిన తర్వాత నేను ఆ బీచ్ చివర లైట్ దగ్గర నుంచి ఉంటాను, బ్యాగ్ పట్టుకొని వచ్చేసేది, అది నా విశ్వాసం అంటారు. అలానే మీ విశ్వాసం ఏంటని క్రైస్తవులను అడిగితే, మా విశ్వాసం మాదండి, ఆ విశ్వాసం వాళ్ళదండి అంటారు. బైబిల్ ఏమో ఒకటి అంటారు. అసలు విశ్వాసం అంటే ఏంటి చూద్దాం, చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, చూడండి. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడేటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నావనుటకు రుజువై ఉన్నది. ఏంటంటే ఏంటి అంటే, విశ్వాసం అంటే దానికి అర్థం ఏంటంటే, కనిపించిన వాటిని నమ్మడమే విశ్వాసం, జరగబోయే వాటిని నమ్మడమే విశ్వాసం. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన విశ్వాసం, రాబోయే రోజుల్లో ప్రభువు రాబోతున్నారు, యేసు ప్రభు రాబోతున్నారు, ఆయన మేఘారుడిగా రాబోతున్నాడు, రాజ్యాన్ని తీసుకెళ్తారు. మన ఈ భూమి మీద ఆయన స్థాపించిన రాజ్యాన్ని అందరినీ కూడా పరముకు చేరడానికి ఆయన రాబోతున్నాడు అనే ఒక క్రైస్తవుడికి విశ్వాసం ఉండాలి. ఈరోజు ఎవరికి ఉంది విశ్వాసం? ఎవరికీ లేదు. విశ్వాసం ఎవరికీ లేదు. దేనిపైన విశ్వాసం ఉందంటే, ప్రభు వస్తాడన్న విశ్వాసం లేదు, కానీ దేని మీద విశ్వాసం ఉందంటే, మా